హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి బస్సాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది ఒకటి అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే కొంతమంది బస్సాపూర్ రైల్వే స్టేషన్ ఉంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అడిగిరట, సెంట్రల్ మినిస్టర్ అడిగిరట, మరి బస్సాపూర్ కన్ఫర్మ్ చెప్తారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మాటల్లో రైల్వేలో పనిచేసే వాళ్ళేమో చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అంటున్నారు. అది ఏది పడుతుందని మనం తర్వాత చూసుకున్నాం. ఓకే, ఈ వీడియో సంగతికి వద్దాం. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటి అని అంటే, ఇక్కడ వరకు సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి మనకు బస్సాపూర్ రైల్వే స్టేషన్ వరకు మనకు 25 కిలోమీటర్స్ లైన్ వస్తుంది. మనకి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు ఈ రైల్వే స్టేషన్ వరకు అంటే మనకు మధ్యలో ఒక 4 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం జరగలేదు. కంప్లీట్గా మొత్తం సిద్దిపేట నుండి ఇక్కడ వరకు ట్రాక్ నిర్మాణం అయితే పూర్తయింది. ఇక్కడ వరకు ఈ ప్లాట్ఫామ్ ఉందా, ఈ ప్లాట్ఫామ్ ఈ పక్క వరకే మనకి ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. ఇంకా ముంగట మట్టి పనులు నడుస్తూ ఉన్నట్టున్నాయి. ఆ మట్టి పనులు కూడా మీకు ఇదే వీడియోలో క్లారిటీగా చూపెడతా. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే మధ్యలో మన గంగాపూర్ అండ్ విట్లాపూర్ ల్యాండ్స్ ఏవైతున్నాయో అక్కడి నుండి మన గుర్రలగుంద రైల్వే స్టేషన్ వరకు అయితే ట్రాక్ వరకు అయితే పెండింగ్ ఉంది. సరే, ఇక్కడ వరకు అయితే మనకు మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ 4 కిలోమీటర్లు ఒకటి పెండింగ్ ఉన్నట్టుంటే మనకి ఇప్పటివరకు ఎంత వస్తుంది అని అంటే 21 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, 21 కిలోమీటర్స్ సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి ప్రస్తుతం మనమున్న ఎండింగ్ పాయింట్లో ట్రాక్ నిర్మాణం అనేది ఎండింగ్ పాయింట్లో ఉన్న బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ వరకు 21 కిలోమీటర్స్ మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇటు ముందుకెళ్దాం. ఇక ముందుకెళ్తే ఈ మట్టి పనులు అయితే నడుస్తున్నాయి. ఒకవేళ మట్టి పనులతో పాటు ఇంకా ఏమన్నా మన ట్రాక్ నిర్మాణం అనేది ఏమన్నా జరిపిస్తారు అనేది మనం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. సరే, ముందుకెళ్దాం. 21 కిలోమీటర్ల మేర ట్రాక్ వర్క్ అయితే మనకు కంప్లీట్ అయ్యింది. ఇది మరీ చెప్తున్నాను. ఎందుకంటే కామెంట్లలో చాలామంది అడుగుతున్నది నాకు అదే, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అదే ఉద్దేశం మరీ చెప్తున్నాను. ఓకే, సరే మనం ముందుకు వెళ్దాం. ఇటు సిరిసిల్ల రూట్లో వెళ్దాం. మనకు ట్రాక్ అనేది ఇప్పట్లో పాసిబుల్ అవుద్దా కాదా, వర్క్స్ ఎక్కడ వరకు వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇక్కడైతే మట్టి పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇది చాలామందికి ఐడియా ఉండొచ్చు. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది మంచి మధ్య ట్రైన్ పోతూ ఉంటే డగ్ 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 అనే సౌండ్ వస్తుంది. సరే, ఇప్పుడు మనకి వెనుక భాగంలో చూసుకున్నట్టుంటే ఓకే, ఇది హైట్ ఇది కన్ఫర్మ్ చేసేటట్టున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు వెనకాల ఇంకా కొంచెం హైట్ లేవాలి, అంతే, కొద్దిగా హైట్ లేవాలి. ముందు కూడా చాలా 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 చేంజెస్ కనబడుతున్నాయి. వాస్తవానికి ఇంతకుముందు మీకు ఒక విషయం మాట్లాడిన ఉంటే నాకు ఇప్పుడు ఈ పైనకెళ్ళి చూస్తే నాకు అర్థమవుతుంది. డబుల్ ట్రాక్ తీసుకున్నా కావచ్చు నేను అనుకున్నాను ఇంతకుముందుకు. కానీ మనకు ఇక్కడ నుండి చూస్తే మాత్రం డబుల్ ట్రాక్ తీసుకున్నట్టుగా లేదు. అది ఎందుకంటే కింది నుండి మళ్ళీ పెంచుకుంటూ రావాలి కదా. మన కట్ట ఏదైతే ఉందో అది కింది నుండి పెంచుకుంటూ రావాలి కాబట్టి అందుకే పొడి వేసినట్టున్నది. అది అంటే వెడల్పు బాగా వేసారు. అది ఇప్పుడు దాన్ని మొత్తం అంటే మట్టి వేసేసి దాన్ని మొత్తం కుదించేసారు. చిన్నగా అయింది మట్టి. ఇది కూడా చాలామందికి ఈ వీడియో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు ఎంతవరకు వర్క్ అయింది అనేది చాలామందికి డౌట్ ఉంది అన్నమాట. ఇది దీంట్లో ఆ డౌట్ కూడా తీర్చబోతున్నా. నాకు తెలిసి దగ్గర ఆ స్టేజ్లో చూసుకున్నాము. అంటే ఇక్కడ చూస్తే మనకి వెడల్పు బాగా అనిపించింది. అంటే మనకు డబుల్ లైన్ వేస్తారు కావచ్చు అనే లెవెల్లో అనిపించింది. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఇది హైట్ చేసిన తర్వాత మనం చూస్తే ఎట్లుంది అని అంటే మనకి చిన్నగా కనబడుతుంది. అదే మనకు ఒక లైన్ వచ్చే విధంగా కనబడుతుంది మనకి.
ఓకే, ఇక్కడ వరకు అయితే మరి హైట్ సెట్ అయిందా లేదా, ఇంకా కూడా హైట్ వేస్తారా తర్వాత చూసుకుందాం మనం. అంటే అక్కడ ఒక వెహికల్ వస్తుందా, వెహికల్ వచ్చిన దానికన్నా ముందు కొద్దిగా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అయితే మరి దీనికన్నా హైట్ ఉంది, అంటే ఇంకా హైట్ లేవాల్సిందే. ఇది కూడా అంటే కిందికి వెళ్ళి మట్టి తీసుకొస్తారో మరి బయటికి వెళ్ళి మట్టి తీసుకొస్తారో అన్నది మనకు డౌట్ ఒకటే. సరే, ఎట్లయితే మనకైతే ఒక వర్క్ అయితే ఒకటి క్లియర్ అయితే సరిపోతుంది. మనకి త్వరలోనే మనం ఈ ప్రాంతంలో రైలు కూత వింటే అది మనకు సంతోషం. సరే, ముందుకెళ్తే ఎక్కడ వరకు ఎంత వర్క్ అనేది కంప్లీట్ అయింది, మధ్యలో ఏమన్నా ఒకవేళ అన్నీ కంప్లీట్ అయ్యి ఏదైనా ట్రాక్ నిర్మాణం ఏమన్నా జరిపిస్తారో చూద్దాం. మనకు దగ్గరలో కనిపిస్తుంది అంకుషాపూర్ కనిపిస్తుంది. ఈ అంకుషాపూర్కి ఇక్కడ ఒకటి భరత్ నగర్ చిన్న దానికి అంబేడ్ విలేజ్ ఉంటుందట. అక్కడికైతే వీడైతే మొత్తం ఇంతమందికి కంప్లీట్గా డౌన్ ఉండే, ఈ ప్లేస్ అంతా డౌన్ ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు హైట్ మొత్తం సెట్ చేసేసారు. కింద ఒకటి మన సైడ్ వాల్ ఒకటి ఉంది, ఆ సైడ్ వాల్ కడుతున్నారు. అది ఈ ప్లేస్ అంతా మనం చూసుకుంటున్న ప్లేస్ అంతా డౌన్ ప్లేస్లోనే ఉండే, అంతా డౌన్లోనే ఉండే. అంటే దాదాపు ఒక 1 ఇయర్ కూడా పడుతుందా లేదా అనేది కొంచెం డౌట్ మనకి. వర్షాల వల్ల ఇబ్బంది ఏం లేకుంటే వర్క్ అయితే ఫాస్ట్ అయిపోయేటట్టుంది. ఓకే, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ మాత్రం లొకేషన్ చూడరు ఒకసారి ఎట్లా కనబడుతున్నాయో, మస్తు కనబడుతుంది. ఈ హైట్, ఈ ప్లేస్ కూడా నేను హైట్ అవుతుందో కాదనుకున్నా, కానీ ఇది కూడా బాగానే హైట్ అవుతుంది. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ మొత్తం డౌన్లో ఉండేది, కంప్లీట్గా డౌన్లో ఉండే. మనం ఇంత వీడియో చేసినప్పుడు డౌన్లో ఉండే, ఇది మొత్తం హైటెక్ చేసేసారు ఈ ప్లేస్ని. ఎక్సలెంట్గా కనబడుతుంది. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ మంచి సినిమాలు పర్ఫెక్ట్గా చేయొచ్చు. మన చిన్నలింగాపూర్ సైడ్ ఎట్లయితే ఉందో ఇక్కడ సైడ్ కూడా అట్లే ఉంది. ఎక్సలెంట్గా కనబడుతుంది. చుట్టూరా గుట్టలు, ఇటు ఎంతో దూరం పోవాల్సిన అవసరం ఉంది. మంచి ఇక్కడ సైడ్ వాళ్ళు మంచి సినిమా చూసుకోవచ్చు ఇక్కడ సైడ్. ఓకే, మన ఈ టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్ పోతున్నాం. ఓకే, ఇది మాత్రం హైట్ అయితే లేపేసారు. మరి ఇక్కడ వరకే సెట్ చేస్తారు హైట్, ఇంకేమన్నా మరి చేంజ్ చేస్తారు తెలియదు. ఇప్పుడైతే కొంతమంది కయ్యలకు కనబడుతున్నట్టునే మనకు ముందట కాయలు పడ్డట్టు అనిపిస్తుంది. సరే, ముందు ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఏమన్నా మరి వర్క్ కంప్లీట్ అయిందా, మరి ఏమన్నా బాగా చూసుకోండి. నెక్స్ట్ దాని ముంగట ఏవైతే వర్క్ అయితే ఎట్లా ఉందో దాని ముంగట చూసుకుందాం మనం. ఓకే, పైన చూసిన కట్ట కాకుండా కింద నాకు తెలిసి ఈ ప్లేస్లో కూడా హైట్ లేస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో హైట్ లేస్తే మనకు పర్ఫెక్ట్గా ట్రాక్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ముందుకు మనకు బ్రిడ్జ్ కూడా సేమ్ ఇక్కడ ఈ పాయింట్ ఏదో ఆ పాయింట్లో తీస్తున్నారు. అది కట్ట కూడా చాలా పెద్ద షాట్ ఉంది. ఇప్పటి వరకు ఈ లైన్లో అంటే మనకు బస్సాపూర్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ వరకు ఎట్లుంది అంటే, ఇది మాత్రం ఈ ప్లేస్ కూడా మళ్ళీ హైట్ అవుతుంది. ఇది హైట్ అవుతుంది. మనకు కొంచెం ముందట్లో ఒక బ్రిడ్జ్ ఉంది, అది అక్కడంతా బురద ఉంది కాబట్టి ఆడ ఆగలేకపోయినా, ఆగి వీడియో రికార్డ్ చేయలేకపోయినా. కానీ అక్కడ ఎట్లుంది అని అంటే, దాదాపు కిందికి వెళ్ళి బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ అయితే దాదాపు కంప్లీట్ అయింది. కొద్దిగా సైడ్కి ఉంది మనకి, ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా మటుకైతే బ్రిడ్జ్ పోసేసారంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం మళ్ళీ మట్టి అంతా మళ్ళీ సైడ్ నుండి నింపుకురావాలి. మళ్ళీ సైడ్ నుండి నింపుకొచ్చి మళ్ళీ అంతా ఒక హైట్ చేయాలి. ఇంకా ఇటైతే కొంతవరకు వర్క్ అయితే టైం అంటే పెండింగ్లో ఉంటే ఇంకా దాదాపు 6 months అట్లా పడుతుండొచ్చు. వర్షాలు అడ్డంకి ఏం లేకుంటే 6 months పడుతుంది, మరి 1 year పడుతుంది. ఎంత పడుతుందని తెలియదు. ఓకే, ఇదైతే మనకు అంకుషాపూర్ని ఇక్కడ సైడ్ విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజ్లో కలిపారు బ్రిడ్జ్. ఇది ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే ఇట్లా ఉంది. నెక్స్ట్ వీడియోలో మరి అక్కడ సైడ్ సిరిసిల్ల సైడ్ వర్క్ ఎట్లా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. ఓకే, రైట్. ఈ వీడియో ఇద్దరితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఓకే, బాయ్.